రైట్. వేరే రాఘవరెడ్డికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? నేను పెడగోజిక్స్లో అంటే గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడులో ఒక ఎగ్జామ్ రాస్తాను, పెడగోజిక్స్ అని, ఉపాధ్యాయుత టీటీసీ. సో దాంట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వ్యక్తినండి నేను. మరీ పెద్ద స్థాయిలో కాకపోయినా 4 స్వరాలు అమ్ముకోవడానికి అధికారం కలిగిన వాడిని. ఏమిటండి? 4 స్వరాలు, 7 స్వరాలని, 12 స్వరస్థానాలని, 4 వివాద వికృతి స్వరస్థానాలని అమ్ముకోవడం కోసం పూర్తి స్థాయిలో అర్హత కలిగిన వ్యక్తినండి నేను. 4 స్వరాలు ఎవరైనా కొంటే అమ్మేస్తుంటామండి. అంటే పాటలు పాడతారా మీరు మంచిగా? పాటలు అనలేదు కదండి నేను. స్వరం అంటే సజని ప మా పని సమ మరి సమ మా ప ప మమ ప మరి సమరి స ని ప ప మమ ప సని ని సని ని సని పరి సని ప సని ప మ ని ప మరి ప మరి స ప ప స స ని ప మరి సారి గ మ సరి రి గ గ మ మ ప ప ద ద ని ని సరి సని సని ద ని ద ప ద ప మ ప మ గ రి గ రి స. ఒక మంచి పాట మా కోసం. ఇది కూడా పాట కింద అనుకోవచ్చండి. ఇది మీరు అన్నట్టు స్వరం ఇది, కానీ పాట. భగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గోడములన్ 30 ముక్కోటి సురాంతరంగముల భావం బులనెరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువున్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు. నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువర నీ ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్లజేసినట్టి నీ మదిని రింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువరెందరో మహానుభావులు. సూపర్ సూపర్ సార్, సూపర్. రైట్. కోశలాంధ్ర అని ఒక ట్రస్ట్ ని మీరు నిర్మించారు. ఎన్ని 100 కోట్లు సంపాదించారు ట్రస్ట్? కోశలేంద్ర. రైట్. ఎన్ని 100 కోట్లు సంపాదించారు? 4 సంవత్సరాలు అవుతుందని ట్రస్ట్ పెట్టి. ఈ 4 సంవత్సరాల్లో అంటే అక్కడక్కడ తీసుకునే హ్యాండ్ లోన్స్తో కూడా కలుపుకొని 25 లక్షల రూపాయలని వచ్చినాయి అమౌంట్. నేను అంటలేదు 25 లక్షల రూపాయలని. నన్ను కస్టడీలోకి పోలీసు కస్టడీ పిటిషన్ వేసినప్పుడు స్టేట్మెంట్లు తెప్పించుకున్నారండి మొయినాబాద్ పోలీసులు. వాళ్ళు చెప్పిన మాట 25 lakhs వచ్చిందని. 25 lakhs ఎప్పుడు వచ్చిందని నేను ఎదురు చూస్తున్నా. లేదు మొత్తం ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి అన్నారండి ఆయన. సో 25 lakhs అంతే. 25 లక్షలు మీకు ట్రస్ట్ నుంచి ఇప్పుడు వచ్చిన డబ్బు? అంటే దాంట్లో 10 లక్షల రూపాయలు లోన్ చేయబదులు ఉన్నాయండి. 5.5 lakh తిరిగి ఇచ్చాం, ఇంకో 4.5 lakh తిరిగి ఇవ్వాల్సి ఉంది దాంట్లో కూడా. మీ వెనకమాల ఎప్పుడు 20 మంది ఉంటారంట. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు శాలరీలు ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారంట. నిజమేనది? అంటే మొదట బ్యాచ్ ఒకటి మేము తయారు చేసి ధర్మస్థాపన కోసం ప్రతి ఊరికి ఒక సైనికుడు కావాలి. ఈ సైనికుడి యొక్క పోషణ ఆ ఊరే చూసుకోవాలి. దానికి అర్చక పురోహితులు బాధ్యత తీసుకోవాలి. ఇట్లా జరిగితే 27,800 గ్రామాల్లో 27,800 మంది సైన్యం 2 రాష్ట్రాల్లో అవుతాం. ఇట్లా జరిగితే దేవాలయాలు భూములు, గో సంరక్షణ ఇలాంటి అవకాశం అంతా కూడా మనకి బాగుంటుంది. దేవాలయ భూములు కూడా స్వాధీనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక ముందు 20-25 మంది సైన్యాన్ని, అంటే ఆ లక్షణాలు కలిగిన వారిని, భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మాలు తెలిసిన వారిని, శివాది షణ్మతముల గోడంబులు నెరిగిన వారిని, అలాంటి లక్షణాలు కలిగి శారీరకంగా కొంచెం దృఢత్వం కలిగి, అంటే పరిగెత్తగలిగే సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరినైనా మనం తరమాలన్నా మనం పరిగెత్తగలగాలి, ఎవరైనా మనల్ని తరినా మనం పరిగెత్తగలగాలి. బద్రీనాథ్ సినిమాలో అరేంజ్ చేసుకుంటారు అట్లాగా. ఇట్లాంటి తత్వం కలిగి ఉన్న వారిని నియమించుకుంటూ వెళ్ళటం జరిగిందండి. అందులో భాగంగా 20 మంది కాదండి, చాలా ఎక్కువ మందే ఉన్నారు. వారు అంతటికి కూడా కొంతమంది పోషణ బాధ్యత తీసుకుని ఉన్నారండి. అది ఇంకా మరింతగా విస్తరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నడుస్తూనే ఉంది? నడుస్తుంది. ఎంత ఒక్కొక్కరికి 20,000 రూపీస్ శాలరీస్ అంట? 20,000 రూపీస్ శాలరీ కొద్ది గొప్ప. మా ట్రస్ట్ అనేది మొన్న ఈ మధ్య ఏం చేశారంటే పోలీసులు రామరాజ్యం నడవద్దు ఆపాలని చెప్పేసి ఆ ట్రస్ట్ అకౌంట్ సీజ్ చేశారండి. ఇప్పుడు వారికి వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసాం. ఇది కూడా ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం కూడా మళ్ళీ పిటిషన్ వేసామండి, కోర్టులో వేసాం. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉందండి. మ్యారేజ్ అయింది సార్? అయిందండి. నాకు 2 అమ్మాయిలు కూడా ఉన్నారండి. 2 అమ్మాయిలు కూడా?
పెద్ద అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చిన్న ఇంత ఎంగు ఉన్నారు. ముసలోనే సార్, ఎంగేం కాదు, ముసలివాడిని. బ్రహ్మాండంగా నూనె మీసాలు మెరుస్తూనే ఉన్నాయి. ఇంకా 46 సంవత్సరాల వయసు అండి ఇప్పుడు నాకు, ముసలివాడిని. మీరు ముసలి అంటే ఎవరైనా నమ్ముతారా? అంటే జుట్టు గెడ్డం మెరవలేదంతే. అంతగా ఆలోచిస్తున్నారే మెరవట్లేదు. ఆలోచన ఏమీ లేదండి, ప్రశాంతతే, నిత్యం ఆనందమైన స్థితి. ఇన్ని కేసుల్లో మీరు ఉన్నారు కదా, ఏ క్షణమైనా పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారని భయం మీకు ఎప్పుడు అనిపించట్లేదు మీ ఫ్యామిలీలో కానీ? ఏమి అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు అయినప్పుడు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా అరెస్ట్ దాకా రాలేదండి, వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఏమిటంటే కొంచెం మరి ఈ రేవంత్ రెడ్డి గారు లేకపోతే మరి రంగరాజన్ గారు ఎట్లా ఏముందో తెలియదు, ఇప్పుడు అరెస్ట్ దాకా వచ్చినప్పటికీ మాకు వాళ్ళు మేలే చేశారని భావిస్తున్నామండి. ఆ జైలుకి వెళ్ళటం వల్ల అక్కడ ఎంతమంది సన్మార్గపరులు. మీరు జైలుకి వెళ్ళారు కదా, జైలు జీవితం ఎలా ఉంది? అది జైల్లో వెళ్ళిన తర్వాత అయినా తప్పు చేసి మొదటిసారి తప్పు చేశామంటే వేరే దారి లేక అన్న బాధపడి బాధితులు ఓ 10-15% ఉంటే, ఏ తప్పు చేయకుండా జైలుకి వచ్చిన బాధితుల శాతం ఎక్కువ ఉందండి. ఏ తప్పు చేసి ఉంటారు పాప అనుకోకుండా ఎవరో మొబైల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటే మొబైల్ దొంగ ఫోన్ అని ఆ అమ్మినోడి మీద కేసు ఉండదండి, కొన్న వ్యక్తి దొంగ అని చెప్పేసి కేసు పెట్టి లోపల వేసేయటం. అట్లాంటి కేసులు సైబర్ క్రైమ్లో పాపం వాళ్ళకి ఏం తెలియదు, అకౌంట్ డబ్బులు వచ్చి పట్టడం తెలియదు, వీళ్ళకి వెళ్ళిపోవడం తెలియదు. ఈ సైబర్ క్రైమ్లో డబ్బులు దోషం అనే కేసులు, అలాంటి కేసులు ఎక్కువైపోయి ఉన్నాయండి. మీకు జైల్లోకి వెళ్ళారు కదా, జైలు జీవితం ఎలా ఉందండి? ఇక్కడికి లోపల జైలుకి పెద్ద తేడా నాకైతే లేదండి. సాయంత్రం అవుతుంది, మందు కొట్టాలి, సిగరెట్ కాల్చాలి, వేరే యాక్టివిటీస్ ఉన్నాయి అనుకున్న వారికి అయితే జైల్లో ఇబ్బంది ఏమో. ఇప్పుడు మా అలాంటి వాళ్ళకి ఏమిటంటే, ఇప్పుడు నాకు మందు సిగరెట్ ఇలాంటి హ్యాబిట్స్ అయ్యి ఏమీ లేవండి. ఒక్క పూట భోజనం ఉంటే సరిపోతుంది. ఆ ఒక్క పూట భోజనం లేకపోయినా ఓ 2 అరటిపళ్ళు ఉంటే సరిపోతాయండి మాకు, పెద్ద ఫుడ్తో పెద్ద పని ఏమి ఉండదు. జైలు అంటే రకరకాల ఖైదీలు మన చుట్టుపక్కల ఉంటారు, ఇంట్లో ఉన్నట్టుగా సౌకర్యాలు ఉండవు, ఇంక్లూడింగ్ బాత్రూమ్స్. సో అట్లా ఏమో మరి. ఇప్పుడు మేము సెంచులగూడ జైల్లో C బ్యారక్లో ఉన్నామండి. ఫస్ట్ మమ్మల్ని B బ్యారక్లోకి వేసారు. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు స్పందించిన వీడియో అయ్యి బాగా వైరల్ అయిన తర్వాత సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ అని ఆయన, బహుశా మరి రేవంత్ రెడ్డి గారికో KTRకో ఫ్యాన్ అనుకుంటాండి ఆయన పిలిపించి మీరు ఏ ఊరని అడిగాడు. ఆయన మరి ఆంధ్రప్రదేశ్ అని మా ప్రాపర్ అని చెప్పాను. ఈ ఆంధ్ర వాళ్ళు అందరూ ఇంతే సిగ్గు శరం ఉండదు, మీ ఆంధ్ర వాళ్ళకి సిగ్గు లేకుండా మా తెలంగాణకి ఎందుకు వస్తున్నారు మీరు? ఇవి ఇతను తీసుకెళ్ళి C బ్యారక్లో వాడండి, అప్పుడే బుద్ధి వస్తుంది అన్నాడండి. నాకు ఆ Bకి Cకి తేడా లేదండి నాకు. అంటే Bలో కొంతమంది VIPలు అయ్యి ఉంటారట అండి, ఆ Cలోనేమో కొంచెం రిపీటెడ్గా నేరాలు చేసే వాళ్ళు వస్తుంటారని చెప్పేసి అన్నారు. నాకేమో మరి ఆ Bలోను Cలోని పెద్ద తేడా ఏమీ లేదండి. ఆ B బ్యారక్లోనూ తప్పుడు కేసులు మోపబడిన వారి సంఖ్య ఎక్కువ ఉంది, C బ్యారక్లోనూ కొంచెం అంతకంటే ఎక్కువ ఉందండి. నాకైతే తేడా ఏమీ లేదండి. మంచి క్రైమ్ పార్ట్నర్ ఫ్రెండ్స్ బాగా కలిసారా ఇక్కడ? మంచి క్రైమ్ పార్ట్నర్స్ కాదండి, మరి నా ఉద్దేశం ఏమిటంటే అద్భావంత అద్భావత అని చాలా మేము ఉండే C బ్యారక్లోనే ఎక్కువ శాతం మంది ఏ నేరం చేయకుండా వచ్చిన వాళ్ళని కలిసానండి నేను. నేరం చేసి మేము తెలియకుండా తప్పు చేసి ఇలా జరిగిందని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కలిసామండి. ఎన్ని రోజులు రిమాండ్లో? నేను ఎప్పుడు రోజులు లెక్క పెట్టలేదండి, ఎప్పుడూనో 50 days అబవ్ ఉండొచ్చండి. ఓకే. 50 రోజుల్లో మీకు అరే అసలు నేను ఎందుకు దీనికి వచ్చాను, రామరాజ్య స్థాపనకు వచ్చాను, నాకు ఎందుకు ఈ జైలు జీవితం ఏందని అనిపించింది? అస్సలు ఎప్పుడు అనిపించలేదండి. ఇలాంటి వ్యక్తులను అందరినీ కలుసుకున్నాం, ఇంతమంది రామదాసులను కలుసుకున్నాం. మీకు చెప్పాం కదా, ఎక్కడున్నా నిత్యం ఆనంద స్థితి. ఎక్కడండి? ఇంట్లో ఉన్నా అక్కడున్నా నిత్యం ఆనంద స్థితి. ఆనందాన్ని ఎప్పుడూ కోల్పోలేదండి. ఈ వాష్రూమ్స్ అన్నీ మీకు బ్రహ్మాండంగా ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే జనరల్గా ఏమిటంటే ఒక బ్యారక్స్ ఉంటాయండి, ఒక బ్యారక్ ఒక రోజు వాటర్ వేసుకుని ఎవరిది వాళ్ళే క్లీన్ చేసుకుంటామండి. వెళ్ళినప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటారండి. వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్తే ఎక్కువ వాటర్ పోసి రావటం. మరి మేము ఉన్నప్పుడు ఎప్పుడు వాటర్ లూట్ అయ్యి ఇప్పుడు రాలేదండి, మరి కాబట్టి బాగానే ఉన్నాయి. కరెంటు 24 hours ఉంది అక్కడ? ఇబ్బంది ఎప్పుడు రాలేదండి. ఫుడ్కి కరెంట్కి అసలు ఫుడ్ అయితే ఎక్కువేనండి. పొద్దున్న 7 గంటలకే టిఫిన్ అట, మధ్యాహ్నం 12 గంటలకే భోజనం, సాయంత్రం 5:30కి భోజనం, 3 సార్లు భోజనం. నాకు 3 సార్లు భోజనం అంటే కొంచెం అలవాటు తక్కువే కాబట్టి ఎప్పుడు వదిలేసేయండి అలవాటుని. నేను ఒకసారి తప్పితే 2 సార్లు భోజనం చేసి అలవాటు అండి నాకు. ఆ ఫుడ్ ఏమీ ఎక్కువే అండి, లోటు ఏమీ లేదు.